నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నేడు నగరంలో ఘనంగా మహాత్మా గాంధీ 145వ జయంతి వేడుకలు. అంగరంగ వైభవంగా దసరా వేడుకలు. భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయ ప్రాంగణాలు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొందాం, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుదాం. నగరాన్ని శుభ్రపరిచే కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు. నేడు నగరంలో మహాత్మా గాంధీ 145వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక హిమనీ సెంటర్లో ఉన్న బాపూజీ విగ్రహానికి వ్యవసాయ శాఖ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, పార్లమెంటు సభ్యులు జయదేవ్, ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, కలెక్టర్ కాంతిలాల్ దండేలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారంతా మీడియాతో మాట్లాడారు. వ జయంతిని పురస్కరించుకొని వారికి నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా మరొక మహోన్నతమైనటువంటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క 110వ జయంతి ఈరోజు కూడా. అదేవిధంగా మన గుంటూరు డైనమిక్ కలెక్టర్ గారి జన్మదినం కూడా ఈరోజే. పూజ్య బాపూజీ లాల్ బహదూర్ శాస్త్రి గారు పుట్టినరోజే మన కలెక్టర్ గారు పుట్టడం కూడా మన కాంతిలాల్ దండే గారి అదృష్టం ఫస్ట్. ఆ విధంగా ఈరోజు మహోన్నతమైనటువంటి విధులు పొందిన రోజు మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి మా ఊరు ప్రోగ్రాంను తీసుకొని ఈనాడు పేద వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి 5 రెట్లు పెన్షన్ పెంచి ఈనాడు పూజ్య బాపూజీ జయంతి రోజు మా జన్మభూమి మా ఊరు ప్రోగ్రాము శ్రీకారం చుట్టడం జరిగింది. దానితో పాటు బడి పిలుస్తుంది, పొలం పిలుస్తుంది, నీరు చెట్టు, పేదరికంపై గెలుపు, పరిశుభ్రం, ఆరోగ్యం కార్యక్రమాల్ని ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని 20వ తేదీ వరకు ప్రతి గ్రామం, ప్రతి వార్డు, ప్రతి డివిజన్ అభివృద్ధి ధ్యేయంగా జన్మభూమి మా ఊరు కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు పూజ్య బాపూజీ ఏ విధంగానైతే ఈనాడు 145వ జయంతి జరుపుకుంటా ఉన్నామో, మన ప్రీతమ ప్రధానమంత్రి మోడీ గారి పిలుపు మేరకు స్వచ్ఛ భారత్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ఈనాడు పూజ్య బాపూజీ కన్న కలలు నిజం చేయాలి అంటే దళిత వాడల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలి. 100కి 100% ఈనాడు ప్రతి గృహానికి మరుగుదొడ్డి నిర్మాణం చేయాలి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు జన్మభూమి అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసేది మనకి అందరికీ తెలుసు. ఎంత బాగా పనిచేస్తుందో, ఎంత మంచి డెవలప్మెంట్ వచ్చిందో, ఎంత మంచి ప్రాజెక్ట్స్ వచ్చాయో, మనుషుల్లో వాళ్ళ భూమి అనేది వాళ్ళదే, వాళ్ళు ఎట్లా చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలో వాళ్ళ చేతుల్లో ఉంటుందని నేర్పించింది మన చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఆ ప్రోగ్రామ్ మళ్ళీ ఈరోజు లాంచ్ అవుతాం. మరి అది గాంధీ జయంతి రోజు లాంచ్ అవుతామంటే చాలా సంతోషంగా ఉంది. నగరంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలు ముగింపు దశకు చేరుకోవడంతో అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దేవాలయ వీధులన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రేపు దసరా పండుగ కావడంతో దేవాలయాలన్నీ ప్రత్యేక అలంకరణలతో దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి. నేడు రేపు విశేష పూజలు నిర్వహిస్తున్నందున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాలలో పాల్గొనాలని ఆలయ నిర్వాహకులు కోరుతున్నారు. अग्ने त्वं पारयानं यो अस्मान् स्वस्ति विरति दुर्गाणि विश्व
परिपर्षि अग्ने अत्रिवन्मनसा गृहाणो स्वातं भूत्यहिता तनूना कृतनाजितगुं सहमानमुग्रमग्निगुं हुवेम परमात् सधस्तात् सनः परुषदति दुर्गाणि विश्वाक्षामः देवो अतिदुरितात्यग्निः प्रत्नोषि कमीड्यो अध्वरेषु सनाक्षरोतानव्यश्च सत्सि स्वाञ्चाग्ने तनुवं विप्रयस्वास्मभ्यं च सौभगमायजस्व गोभिर्जुष्टमयुजो निषिक्तं तवेन्द्रविष्णोरनुसञ्चरेम नागस्य पृष्ठमधिसंवसानो वैष्णवीर्लोकैहमालयन्ता कात्यायनाय विद्महे कन्या ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో తమ కార్యకర్తలు నగరంలోని 12 ప్రాంతాలలో నేడు వీధులు శుభ్రపరిచే కార్యక్రమాన్ని చేపట్టారని బీజేపీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు ఆలూరి కోటేశ్వరరావు తెలిపారు. నేడు మహాత్మా గాంధీ, జయప్రకాష్ నారాయణల జయంతి సందర్భంగా వారిరువురికి ఘనంగా నివాళులు అర్పించామన్నారు. పరిసరాల శుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన అన్నారు. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ అభివృద్ధిలో ప్రజల అభ్యుదయంలో పాటుపడింది భాగంలోగా ఈ రోజున అక్టోబర్ 2 గాంధీ గారి జయంతి నుండి లోకమాన్య నాయకుడు శ్రీ జయప్రకాష్ నారాయణ గారి జయంతి 11వ తేదీ దాకా కూడా స్వచ్ఛ భారత్ అనే ఒక కార్యక్రమాన్ని ఆయన రూపొందించడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మన ఇల్లు, మన ఆఫీసులు, మనం పనిచేసే చోట, మన పరిసరాలు అన్నీ కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తద్వారా ప్రజల ఆరోగ్యం కాపాడాలి, మన ఆరోగ్యం కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీ గుంటూరు అర్బన్ జిల్లా ఈ రోజున గుంటూరు రైతు బజార్ వద్ద, అలాగే బ్రాడీపేట శివాలయం వద్ద 48వ డివిజన్లో, 10వ డివిజన్లో, 22వ డివిజన్లో మొత్తం 12 చోట్ల ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తున్నాం. 2వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా రోజు ప్రతి చోట కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అహింసా మార్గంలో బ్రిటిష్ పాలకుల నుండి మన దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన మహాత్మా గాంధీ ప్రపంచ దేశాలకు సైతం ఆదర్శంగా నిలిచారని మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. నేడు గాంధీ జయంతిని పురస్కరించుకుని మార్కెట్ సెంటర్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రతి ఒక్కరూ గాంధీజీ చూపిన బాటలో నడవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని భారతదేశం నుంచి పారద్రోలి భారతదేశానికి స్వాతంత్రం సంపాదించినటువంటి మహానుభావుడు పూజ్య బాపూజీ జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఆయన అడుగుజాడల్లో నడవాలి అనేటువంటిది ప్రమాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన సంపాదించినటువంటి స్వతంత్రాన్ని కొన్ని శక్తులు మరి ఈ దేశాన్ని ముక్కలు చక్కలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మరి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి యువకుడు నడుము విధించి ఈ దేశాన్ని సమైక్యంగా సమగ్రంగా ఉంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా రైల్వే స్టేషన్లలో పరిశుభ్రమైన వాతావరణం కల్పించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రైల్వే డిఆర్ఎం ప్రసాద్ తెలిపారు.
నేడు రైల్వే స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అక్కడి ప్రాంతాలను పరిశీలించారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా స్టేషన్ పరిసరాలన్నింటినీ పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. Under this campaign, Railways is focusing on cleanliness of stations, station yards, our railway colonies and railway working places. All our employees, our officers are involved in this program. Today, we have undertaken a Shramdan walk from the Road colony, the offices colony to our office, which is a 4-kilometer walk. On the way, we have clean roads, we have clean tables. We have also spread the message through posters and pamphlets on the common public. QTV న్యూస్లో ఇప్పటికే చిన్న విరామం.